నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. గుంటూరు పార్లమెంటు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ బరిలో నిలిచేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా, ప్రత్యేకంగా చెప్పాలంటే గుంటూరు పార్లమెంటు వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు భారీగా వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉన్నత విద్యావంతుడిగా, డాక్టర్గా, వేల కోట్లకు అధిపతిగా పెమ్మసాని చంద్రశేఖర్ అంచెలంచెలుగా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే తన పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనేటువంటి ఉద్దేశంతో పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి జనసేన అధినేత కూడా పెమ్మసాని చంద్రశేఖర్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ జనసేన అధినేతను రెండుసార్లు కలిసినటువంటి సందర్భం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దాదాపు గంటన్నరకు పైగా జనసేన అధినేత తోటి పెమ్మసాని చంద్రశేఖర్ విస్తృత స్థాయి చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలంటే టీడీపీ జనసేన కూటమి అత్యంత బలంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ సిట్టింగ్ సీట్ సైతం కూడా తెలుగుదేశం పార్టీ గల్లా జయదేవ్ ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో సైతం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు ఎవరైనా సరే ఇక్కడ నుంచి భారీ మెజార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. ఇటు కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, పెద్ద ఎత్తున ఉన్న ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో గుంటూరు కూడా ఒకటని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటు బీసీ ఓట్ బ్యాంక్ కూడా పెద్ద ఎత్తున అటు జనసేనకి, అదేవిధంగా తెలుగుదేశానికి కూడా ఉన్న పరిస్థితి ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు గెలుపు అయితే ఖచ్చితంగా నల్లేరు మీద నడకని చెప్పొచ్చు. సో ఆ దిశలో భాగంగానే పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ నుంచి కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువని చెప్పుకోవచ్చు. ఒక డాక్టర్ గా, అదేవిధంగా వ్యాపారవేత్తగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉంది. అదేవిధంగా ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేనటువంటి వ్యక్తిగా పెమ్మసాని చంద్రశేఖర్కి అయితే మంచి పేరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి నేతలు చట్టసభలోకి అడుగు పెడితే ఖచ్చితంగా వారిని ఎన్నుకున్నటువంటి స్థానిక ప్రజానీకానికి, అదేవిధంగా రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి అభిప్రాయం, ఒక చర్చ కూడా స్థానికంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఇటు పెమ్మసాని చంద్రశేఖర్ ఆపోజిట్ గా చూస్తే ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు సంబంధించి ఆయన కుమారుడైనటువంటి ఉమారెడ్డి రమణకి ఇక్కడ వైకాపా అధిష్టానం అయితే టికెట్ కేటాయించింది. అయితే ఇప్పటికే ఉమారెడ్డి రమణ పోటీకి నిరాకరిస్తున్నారనేటువంటి ఒక సమాచారం కూడా ఉంది. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ ను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉమారెడ్డి రమణ ఖచ్చితంగా పోటీ విరమించుకునేటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. సో మరొక అభ్యర్థి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది. అయితే బరిలోకి దిగక ముందే అధికార పార్టీ అభ్యర్థిని భయపెట్టినటువంటి నేతగా పెమ్మసాని చంద్రశేఖర్ అయితే ప్రజల ప్రశంసలు పొందుతా ఉన్నారు.